సారీ అన్నయ్య, కొద్దిగా లేట్ అయింది. ఇలా చూడు సుందరం, నువ్వు చేసేది ఏం బాగలేదు. ఇంటికొచ్చి నువ్వే డబ్బు కట్టేసాయి. వెళ్లే దారే కదా, దీనికి పోయి విసుక్కుంటున్నావా? మరి నీకు ఒక మంచి కస్టమర్ కూడా పట్టించాను కదా. ఎవరు? ఈడు కస్టమరా? వారానికి 200 కడుతున్నాడు. ఇప్పుడే కదా మొదలెట్టాడు, ఇక కొనసాగుతారులే. నాలాగా 50 రూపాయలు మొదలెట్టాను, ఇప్పుడు 800 కట్టట్లేదా? వచ్చే వారం కూడా 20,000 అడుగుదామని ఆలోచిస్తున్నా. అదంతా కుదరదు. నువ్వు పాత బాకీ ఫినిష్ చేయి, ఆ తర్వాత చూద్దాంలే. ఏంటనయ్యా, నువ్వు పూర్తిగా ఇస్తావా ఏంటి? పాత బాకీని పట్టుకుని ఇస్తే చాలు. అదంతా వచ్చే వారం చూసుకోవచ్చులే, ముందు దారుదులు. సరే అన్నయ్య, వెళ్ళు వెళ్ళు. ఏదో సోషల్ సర్వీస్ లో మాట్లాడుతున్నాడు, నేను ఏదైనా గట్టిగా మాట్లాడుంటాను. ఇదిగో ఫోన్ చేయనా? ఈరోజు గారెలు వేయలేదు కానీ వడియాలు మిక్చరు 2 డజన్ వేస్తానులే. వద్దు, 1 డజన్ చాలు. చిన్న కొట్లో కూడా 2 డజన్లు తీసుకుంటున్నారు. అంతా నా తల మీద కడతావా? బయలుదేరు. దేవుడా, వీడు వాడికన్నా ముద్రలో ఉన్నాడు. దిగాల్సిన వాళ్ళందరూ ముందుకు రండి. ఏంటి బామ్మ, నువ్వు ఎక్కువ నేను ఇస్తాను. కూర్చో కూర్చో, ఇక్కడ కూర్చో. పోనీ పోనీ. రే సుందరం, ఇప్పుడే బస్ దిగాను రా. నువ్వు పని చేయి, ఆ మర్షెట్ దగ్గరికి వచ్చేయి, నేను వచ్చేస్తాను. ఓకేనా? బ్యాంకులో ఏమన్నారా? లోన్ అంతా ఇస్తానన్నారు, కానీ అడిగిన అమౌంట్ రాదట. ఏ? బ్యాంకులో అంతేనట, అడిగిన అమౌంట్ ఇవ్వరట. అదే పని మొదలు పెట్టడానికి మనమే డబ్బు రెడీ చేసుకోవాలట, అప్పుడే లోన్ అమౌంటే ఇస్తారట. అవునరా, కష్టపడే వాళ్ళకి వీళ్ళు ఇవ్వరు కదా, దొంగల్ని వెతికి మరీ వీళ్ళే ఇస్తారు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? నన్ను అడిగితే నువ్వేరా. ఎంత? ఒక 50,000. 50,000? అంత డబ్బు ఎవరు ఇవ్వరా? రే, నీకు తెలిసిన వడ్డీ వాళ్ళ దగ్గర ఇప్పించరా. అయ్యో, 2,000 అయితే సరే, 50,000 అనేది నా వ్యాపారానికి చాలా పెద్దరా. మిక్చరు గారెల్ని నమ్మి ఎవడు ఇవ్వడరా. ఇంత అమౌంట్ అంటే మంచి సౌండ్ పార్టీ దగ్గరే అడగాలి. మన ముషీరాబాద్ బాయ్ గారు లేదా, ఆయన నాకు మంచి పరిచయం రా. కానీ డబ్బని ఇంతవరకు నేను ఆయన దగ్గర అడగలేదు. నువ్వు పని చేయి, నీ దగ్గర ఉన్న పత్రం తీసుకురా, దాన్ని పెట్టి అడుగుదాం. కాదురా, ముందు మనం డబ్బు అడిగి చూద్దాం. ఆయన ఏదైనా ఆలోచిస్తే తర్వాత పత్రం పెడదాం. చాలా మంచి మనిషి, పత్రం నమ్మి ఇవ్వచ్చురా. అది కాదురా, మరి పత్రాలు పెట్టడం ఖాయమైపోయింది. సరే, 1,00,000 రూపాయలు అడుగుదామా? 1,00,000 ఎందుకురా? లేదు, నేను ఎప్పటి నుంచో ఎద్దులు కొందాం అనుకుంటా ఉన్నాను. ఎలాగో పొలం దున్నాలంటే ఎద్దులు కావాలి కదా, అందుకే కలిపి కొందామని. సరే, ఆయన అడిగేద్దాం. హలో బాయ్, నేను సుందరం మాట్లాడుతున్నాను బాయ్. అది విషయం మిమ్మల్ని కలిసే మాట్లాడగలను బాయ్. ఇంటికా? సరే సరే బాయ్. రే, డబ్బు గురించి అడగలేదు. అవన్నీ ఇంటికెళ్ళి మాట్లాడాల్సిన విషయం రా. లేదని చెప్పేవాడు కూడా మొహం చూస్తే ఆలోచిస్తాడ్రా. అదే రేపు రమ్మన్నారుగా, అక్కడికి వెళ్ళి చూద్దాంలే. వచ్చింది, ఏంటో అడుగు. ఏమైంది? ఏమైందమ్మా? ఏం తినిందో తెలియట్లేదన్నయ్యా, రాత్రి నుంచి అరుస్తూనే ఉంది. సరే పోండి. సరే పోరా పోరా పో. రే, భయపడకుండా వెళ్ళరా, రేపు చూసుకుందాంలే. చక్కెర తక్కువగానే వేశాను బాబు. వడ తేవడానికి ఎంతసేపు ఏంట్రా? టీ కొట్లో వడ లేదన్నారు, వేడివేడిగా వేశారు. వాడి కొట్లో కూడా వడ వేస్తున్నారా? ఇదేం వడరా? ఏమే, ఇప్పుడే వేసిన వడని చెప్పి ఆరిపోయిన వడ తెచ్చాడు.
ఎక్కడ తిరుగుతున్నాడే వాడు? వాణ్ణి చూస్తే జ్వరం వచ్చినట్టుగా ఉందా? అంతా మీరు చేసే గారాబమే. సరే డబ్బులు ఇవ్వండి, నేను బయలుదేరాలి. డబ్బులు ఏమన్నా చేతిలో పెట్టి కూర్చుంటానా? లోపల ఉన్నాయి తీసుకో. అక్కడ అడ్వాన్స్ డబ్బే కదా ఉంది. వేరే ఎక్కడి నుంచి తెమ్మాట? అందులోవే తీసుకో. సరే. సాయంత్రం స్థలం చూడడానికి వస్తున్నారు. ఆ లోపు వస్తావా? గ్రూప్ నుంచి వెళ్తేనే బ్యాంక్ వాళ్ళు లేట్ చేస్తారండి. వస్తున్నానే, వెళ్ళొస్తానండి.